చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. భారతీయం సంస్థ కన్వీనర్గా పనిచేస్తున్నారు. ఇవాళ మనకి మార్గదర్శనం చేయడానికి వారు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. వీరు శ్రీ వెంకటరామరెడ్డి గారు. పూర్వము రామగుండం భాగ సంఘచాలకుగా పనిచేశారు. ప్రస్తుతం పశ్చిమాంధ్రప్రదేశ్ సేవాభారతి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. జననీ జన్మభూమి వందనమమ్మ, ఎన్ని జన్మలెత్తినా మోక్షం సాధించిన తీరునా నీరుణం మారునా నీ గుణం. దేవతలి భూమిన జన్మించజూతురు, నారాయణుడిక్కడ నరుడై నడచును. మానవుడిగా జన్మించి మాధవుడై ఏటి నేల, ప్రతి కణమిక్కడ పవిత్రమగుటే లీల. పుణ్యాల ఫలముల జననీ జన్మభూమి వందనమమ్మ, ఎన్ని జన్మలెత్తినా మోక్షం సాధించిన తీరునా నీరుణం మారునా నీ గుణం. యుగ యుగాల నుండి జగమంత చాటిరి, తల్లి సేవ కన్నా తనువు లేదని. ధర్మమెరిగి మర్మమెరిగి కర్మయోగులై, సర్వస్వార్పణ చేసిరి సమరవీరులై. సాధు సంతులై జననీ జన్మభూమి వందనమమ్మ, ఎన్ని జన్మలెత్తినా మోక్షం సాధించిన తీరునా నీరుణం మారునా నీ గుణం. మా తిండి నీవు, గుండె నీవు, అందవు నీవు, అసురులదును మాడే అంబవు నీవు. మా చదువు నీవు, సంపదవు సర్వము నీవు, విశ్వమంత శాంతిని కాంక్షించు మాతవు, విమల చరితవు జననీ జన్మభూమి వందనమమ్మ, ఎన్ని జన్మలెత్తినా మోక్షం సాధించిన తీరునా నీరుణం మారునా నీ గుణం. దుర్గమైన బలదోయమ్మ తరింపజేయుమా, జననీ జన్మభూమి వందనమమ్మ, నీ గుణం తీరునా నీరుణం మారునా నీ గుణం. దీపావళి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. చాలా చాలా ఆనందంగా, నేను మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది ఈరోజు నాకు. నిష్కామంగా ఏ కోరికను ఆశించకుండా, ఏ ఫలితాన్ని ఆశించకుండా, సరస్వతీ నది అయితే ఏ విధంగా అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుందో బయటికి కనిపించకుండా, ఆ విధంగా బయట ప్రపంచానికి ఏమాత్రము తెలియాలని కూడా అనుకోకుండా, ఏ రకమైనటువంటి ప్రచార పటాటోపాలను ఆశించకుండా సమాజానికి సేవ చేయాలని, ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఈ పుణ్యభూమి యొక్క ప్రాధాన్యతని, ఈ ధర్మభూమి యొక్క అద్భుతాన్ని చిన్నారులలో చిన్నప్పటి నుంచి అంకురార్పణ చేస్తూ, అటు దేశభక్తిని, ఇటు వ్యక్తిత్వ వికాసాన్ని, దైవభక్తిని మూడింటిని జోడిస్తూ ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి చేస్తున్నటువంటి మహాప్రయత్నంలో భాగంగా ఈ రోజున మా ధర్మపురి క్షేత్రంలోకి మీరందరూ అడుగు పెట్టడం, అక్కడ కూర్చున్నటువంటి ఆ తల్లి యొక్క ప్రతిరూపాలుగా, అమ్మ ఇన్ని చేతులుగా ఇన్ని రూపాలుగా ఒక విశ్వరూప సందర్శనాన్ని, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతని మనకు పురుష సూక్తుల్లో వర్ణించినట్టుగా ఇన్ని రూపాలుగా కనపడుతున్నటువంటి విజయదుర్గాదేవికి, అంటే మీ అందరికీ నా నమోవాకలు తెలియచేసుకుంటూ మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. అంత ఆనందంగా ఉంది ఈరోజు నాకు. ఎందుకంటే చెప్పాను, రండయ్యా చూడండి, మీకు తెలియని మరొక ప్రపంచం ఉంది ఇక్కడ, రండి ఒక్కసారి చూడండి. వాళ్ళెవరు చప్పట్లను ఆశించేవాళ్ళు కాదు, ప్రశంసలను ఆశించేవాళ్ళు కాదు.
పేపర్లో రాయాలి, మమ్మల్ని గురించి తెలియచేయాలని ఆశించేటటువంటి ఒక్క వ్యక్తి కూడా అక్కడ కనపడరు మీకు. కానీ ఇది మీరు చూసి తీరవలసింది. మీకు కనువిప్పు కలిగేటటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఇంతటి ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఈ విశాలమైన ప్రాంగణంలో సాయంత్రం వరకు మీరు ఏ శిక్షణ పొందుతున్నారు? దేనికోసం వచ్చారు? తెలిసిందా మీకు దేనికోసం వచ్చారో? ఏ శిక్షణ పొందడానికి వచ్చారో తెలిసిందా? తెలిసింది ఇప్పుడే మీరు పాడినటువంటి గీతంలో. మీరు ప్రార్థనా గీతం ఇందాక అమ్మాయి నిలబడి పాడింది చూడండి, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు అందులో ఆ ఒక్క పాటలోనే ఉన్నాయో. మన దేశం గురించి, మనకున్నటువంటి హిమవద్ నదులను గురించి, మన హిమాలయ శిఖరాలను గురించి, మన దేశంలో పుట్టిన మహనీయుల గురించి ఆ ఏకాత్మతా స్తోత్రంలోనే వస్తుంది. అటువంటి ఏకాత్మతా స్తోత్రాన్ని గుర్తు చేసుకుంటూ అటువంటి దేశంలో పుట్టినటువంటి మనం ఈ దేశానికి ఏం చేయాలి? ఒక్కసారి అలా సృష్టిని కనుక మనం పరికించినట్టయితే పశువులు, పక్షాదులు, అనేక జంతువులు అన్నీ ఉన్నాయి. అవి మామూలుగా బ్రతికేస్తున్నాయి, ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి, మామూలుగా బ్రతికేస్తూనే ఉన్నాయి. వాటికి ఎవరూ పాఠాలు నేర్పడం లేదు. మనం మాత్రమే ఎందుకు నేర్చుకోవాలి? మనకి భగవంతుడు ఏమిచ్చాడు? ఎక్స్ట్రా ఏమిచ్చాడు భగవంతుడు? అదనంగా మనకేమిచ్చాడు? మానవులకి ఆలోచించేటటువంటి బుద్ధినిచ్చాడు, తెలివితేటలనిచ్చాడు, మెదడు ఇచ్చాడు. కాబట్టి ఆలోచించవలసింది, పని చేయవలసింది ఎవరు? మానవులే. కాబట్టి ఆ సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలని, సృష్టి ధర్మాలకు అనుగుణంగా మనం బ్రతుకుతూ ఇతరులను కూడా బ్రతికించేటట్లు చేయడం అనేది మానవుడు చేయవలసిన పని. మానవుడు ఏం చేస్తున్నాడు? సృష్టి ధర్మాలకు అనుగుణంగా ప్రవర్తించకుండా, సృష్టి ధర్మాలకు ఎగనెస్ట్గా, సృష్టి ధర్మాలకి వ్యతిరేకంగా జీవిస్తూ పొల్యూషను, కాలుష్యాన్ని కూడా క్రియేట్ చేస్తూ, కాలుష్యాన్ని కూడా పెంపొందింపజేస్తూ మానవుడుగా బ్రతకడం లేదు. కాబట్టి రేపు మీరందరూ కూడా కాబోయేటటువంటి పౌరులు. ఇవాళ మీరు బాలికలే, రేపేమవుతారు మీరంతా? అమ్మా, పౌరులు అవుతారు. ఆ పౌరులు అనేటటువంటి ధర్మాన్ని తర్వాత గృహస్థులు అవుతారు, తల్లులు అవుతారు. అనేక రకాలైన బాధ్యతలను మీరు అనేక రకాల అవతారాలు ఎత్తవలసి ఉంటుంది. ఆ ఒక్కొక్క అవతారము మీరు ఎత్తుతూ ఉన్నప్పుడల్లా మీకంటూ ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నెరవేర్చాలి అంటే ఈ దశలో మీరు నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉంటాయి. అటువంటి అంశాలను చిన్నప్పటి నుంచే మీలో కనుక అంకురింపచేసినట్టయితే మీ జీవితం సాఫీగా నడిచిపోతుంది అనేదానికి ఒక గురుతర బాధ్యతను వహించి ఈ రోజున ఈ సంస్థ మీకు ఒక అద్భుతమైన ఒక శిక్షణా కార్యక్రమాన్ని పెట్టింది. ముందుగా నేను వారిని అభినందిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి తల్లి కూడా, ప్రతి బిడ్డకి కూడా ఇంట్లో ఈ రెండు రకాలైనటువంటి సంస్కారాలను కనుక అందించినట్టయితే ప్రతి పౌరుడు కూడా ఉత్తముడుగానే ఉంటాడు. కానీ ఇవాళ చదువుకోవాలి, మార్కులు వచ్చేయాలి, పాస్ అయిపోవాలి, డిగ్రీలు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించాలి. ఇది విద్యా విధానం. ఈ భారతదేశంలో ఉన్న విద్యా విధానం అలాంటిది కాదు. ఇది ఆత్మ విద్యను, మానవుడుగా ఉండడం ఎట్లాగో నేర్పేటువంటి విద్య మన భారతీయ విద్యా విధానం. చదువు అనేటటువంటిది ఉద్యోగం సంపాదించుకోవడానికి కాదు. ఇది మన దేశీయ విధానం కాదు. చదువు అనేటటువంటిది మానవుడుగా ప్రవర్తించడం ఎట్లా, మానవుడిలో ఉన్న మానవత్వాన్ని మేలుకొల్పడం ఎట్లా, మానవుడిలో ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పుకోవడం ఎట్లాగని చెప్పే విద్య మన విద్య. అందుకనే చూడండి, మీరు లోయర్ ఎడ్యుకేషన్ అంటారు, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటారు. మరి హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఒకటి ఉండాలి కదా. లోయర్, హయ్యర్ అనేది ఉన్నప్పుడు హయ్యెస్ట్ ఉండాలి కదా. ఏమిటది? అదే ఆత్మవిద్య. సృష్టిని గురించి తెలుసుకోవడం, సృష్టి ధర్మాలకు అనుగుణంగా మనం బ్రతకడం, ఏ విధంగా ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఎటువంటి పద్ధతులను అవలంబిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఏమిటి మనం ఏ వృత్తినైతే మనం చేపడతామో ఆ వృత్తి పట్ల మనకి ఎటువంటి శ్రద్ధాభక్తులు ఉండాలి, ఏ విధంగా వృత్తి విద్యను మనం చక్కగా నేర్చుకున్నట్టయితే ఆ వృత్తిని ఏ విధంగా మనం అభివృద్ధి చెందుతాం, అనేక అంశాలన్నీ కూడా మనం నేర్చుకున్నట్టయితే మన జీవితం బాగుంటుంది. అందుకని పరమేశ్వరుడికి ప్రియమైనటువంటి పుత్రిక మన భారతమాత. ప్రపంచం అనేటువంటి భవనానికి పూజ గది లాంటిది మన భారతదేశం. ఇంత చక్కగా మీరు పాట పాడినటువంటి మీకు భారతదేశాన్ని గురించి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి పని లేదు. మీరు ఉన్నదే అటువంటి దాంట్లో ఉన్నారు. మీరు పూర్తిగా అందులోనే మునిగి ఉన్నారు. అందులో మునిగి ఉన్నటువంటి వాళ్ళకి దానిని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి
ఏదైతే మీ గురువులు మీకు శిక్షణను అందిస్తున్నారో ఆ శిక్షణను శ్రద్ధాభక్తులతో మీరు తీసుకుని దీనిని జీవితాంతము మీరు గుర్తు చేసుకునేటట్టుగా ఏ అంశాలనైతే మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకుంటున్నటువంటి అంశాలని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ భారతీయ జీవన విధానానికి అనుగుణంగా కనుక మీరు జీవిస్తూ భారతీయతను కనుక కోల్పోకుండా ఉన్నట్టయితే అదే ఈ దేశానికి మీరు ఇచ్చేటటువంటి గురుదక్షిణ. ఇప్పుడు మీరు నేర్పిస్తున్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులకు మీరు ఇవ్వవలసినటువంటి దక్షిణ ఏమిటి? గురుదక్షిణ. భారతీయతను కోల్పోకుండా ఈ భారతమాతకు సేవలు అందించడమే మీరు భారతమాతకి ఇవ్వవలసినటువంటి మీ గురువులకు ఇవ్వవలసిన గురుదక్షిణ. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను విరమించేస్తాను. ఒకప్పుడు ఇందాక మీరు నాగార్జున, తక్షశిల, ఇంకోటి ఏమిటి యూనివర్సిటీ పేరు? నలంద, తక్షశిల, నాగార్జున యూనివర్సిటీలను గురించి మీరు ఇందాక గేయ రూపంలో కూడా పాడడం నేను విన్నాను. ఈ రోజున అమెరికాలకు వెళుతున్నారు కానీ చదువుకోవడానికి, ఆ కాలంలో మన దేశానికే చదువుకోవడానికి విద్యాభ్యాసం చేయడానికి విదేశాల నుండి మన దేశానికి వచ్చి చదువుకునేవారు. నలంద, తక్షశిల, నాగార్జున యూనివర్సిటీలో. అప్పుడు 7వ శతాబ్దంలో హ్యూయాన్ సింగ్ అనే ఒక బౌద్ధ భిక్షువు మన భారతదేశానికి విద్యను అభ్యసించడానికి వచ్చాడు. నలందాలో 6 సంవత్సరాలు, తక్షశిలలో 8 సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాడు. ఎక్కడ చదువుకున్నాడు? తక్షశిల, నలందాలో. ఎన్ని సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాడు? 14 సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాడు. ఎవరు? బౌద్ధ భిక్షువు. ఎక్కడి నుంచి వచ్చాడు? చైనా నుంచి వచ్చాడు. చదువుకున్న తర్వాత తన గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నేను మీ దగ్గర ఇంత విద్యను అభ్యసించానే, ఉపనిషత్తుల సారాన్ని తెలుసుకున్నాను, మన భారతీయ ఇతిహాసాల గురించి తెలుసుకున్నాను, వేదాల సారము నేర్చుకున్నాను. ఇంత చదువుకున్నటువంటి నేను, మీ దగ్గర ఇంత గొప్పదైనటువంటి విజ్ఞానాన్ని పొందిన నేను ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోగలను? కాబట్టి నేను ఒకటి అనుకుంటున్నాను, ఏ విద్యనైతే మీ దగ్గర నేర్చుకున్నానో ఆ వేదాల సారాన్ని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని, భారతీయ జీవన విధానాన్ని నేను నా దేశంలో ప్రచారం చేయడం ద్వారా మీకు రుణం తీర్చుకుంటాను అని చెప్పాడు. అదే నేను మీకు ఇచ్చే ఫీజు అని చెప్పాడు. అలాగే నాయన వెళ్ళిరమ్మన్నాడు గురువుగారు. అలా బయలుదేరాడు మన బౌద్ధ భిక్షువు. 14 సంవత్సరాలు చదివిన చదువుని ఒక ట్రంకు పెట్టెలో పుస్తకాలన్నీ, పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఒక పెట్టెలో పెట్టుకుని బయలుదేరాడు. ఆ రోజుల్లో విమానాలు ఉండేవి కాదు కదా. బ్రహ్మపుత్ర నదిని దాటాలి, ఓడ ఎక్కాలి. ఓడలో ప్రయాణం చేయడానికి ట్రంకు పెట్టెలో చదువుకున్న పుస్తకాలన్నీ తీసుకుని బయలుదేరాడు. ఓడ ఎక్కాడు. అక్కడ అందులో అతనితో పాటు 4 భారతీయులు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎవరు ప్రయాణం చేస్తున్నారు? ఎంతమంది? 4 భారతీయులు ప్రయాణం చేస్తూ ఉండగా మార్గ మధ్యలో మనం ఎలా అయితే బస్సులోనో ట్రైన్లోనో ఎక్కినప్పుడు మన తోటి వారు కుశల ప్రశ్నలు వేస్తూ మీదే ఊరండి, మీరు ఎక్కడ దిగాలండి, ఎక్కడి వరకు వెళతారండి, మనం ఏ విధంగా అయితే మనం ప్రశ్నించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటామో అదేవిధంగా ఈ బౌద్ధ భిక్షువు కూడా 4 భారతీయులు మాటల మధ్యలో తన గురువు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని, ఈ 14 సంవత్సరాలు తాను నేర్చుకున్నటువంటి విద్యను తన దేశంలో ప్రచారం చేస్తానని ఇచ్చినటువంటి మాటను మన 4 భారతీయులు చెవిన వేశాడు. అలా కొంత దూరం ఓడ ప్రయాణం సాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత తుఫాను వచ్చేటటువంటి సూచనలు కనపడుతూ ఈదురుగాలులు వీస్తున్న పెను తుఫాను, ఉరుములు మెరుపులతో కూడినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక భయంకరమైనటువంటి పెను తుఫాను వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇది గమనించినటువంటి నావికుడు ప్రయాణికులకు ఒక హెచ్చరిక చేశాడు. ఏమని? మీ దగ్గర బరువైనటువంటి సామాను కనుక ఏదైనా ఉండి ఉన్నట్టయితే మీరు నదిలోకి విసిరేయండి. ఎందుకంటే ఓడ మునిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి చిన్న చిన్న పాస్పోర్ట్ లాంటి కాగితాలు మాత్రం భద్రపరచుకోండి, మిగతావన్నీ విసిరేయమన్నాడు. అందరూ విసిరేశారు. మన బౌద్ధ భిక్షువు మాత్రం ఆ ట్రంకు పెట్టెలో పెట్టిన పుస్తకాలన్నీ గట్టిగా కౌగిలించి కూర్చున్నాడు. అయ్యో, 14 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి చదువు ఇందులో ఉంది, ఇదేమో బరువుగా ఉంటుంది, ఇది పారేయమంటున్నారే బరువైన సామాను, ఇది పారేస్తే రేపు నేను రివైజ్ చేసుకోవడానికి నేను మళ్ళీ తిరిగి మననం చేసుకుని 10 మందికి ప్రచారం చేస్తానన్న మాట కూడా ఇచ్చానే, మీరు ఈ పుస్తకాలు ఎలా పారేయాలని చెప్పి అది పారేయలేకుండా అట్లా గట్టిగా పట్టు కూర్చున్నాడు. ఇది గమనించారు మన 4 భారతీయులు. గమనించి ఒక పని చేద్దాం మనం, అతను మన భారతీయ జీవన విధానాన్ని, మన భారతీయ ఇతిహాసాలని, మన వేదాల సారాన్ని తన దేశంలో ప్రచారం చేస్తానంటున్నాడు కదా, ఇది మనకు ఎంతో మంచి మేలు చేస్తుంది కదా, మన భారతీయతను కదా అక్కడ ప్రచారం చేస్తానంటున్నాడు, కాబట్టి మనం ఒక పని చేద్దాం, ఆ పెట్టె బరువుకు సరిపడా బరువును తగ్గించడానికి మన 4 గనుక నదిలోకి దూకేసి ప్రాణత్యాగం చేస్తే
అతను సురక్షితంగా తన పుస్తకాలతో పాటు తన దేశానికి చేరుకుంటాడు కదని ఆలోచన చేసి ఒకరికొకరు చెవిలో చెప్పుకున్నారు ఈ విషయాన్ని. వెంటనే నలుగురు భారతీయులు ప్రాణత్యాగం చేయడానికి నలుగురు నదిలోకి దూకేశారు. ఇది చూశాడు బౌద్ధ భిక్షువైనటువంటి హ్యూయాన్ సింగ్. అహింసో పరమోధమును చాటి చెప్పే బౌద్ధ భిక్షువునైన నేను నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరిగిపోతుంది అని చెప్పి తాను కూడా దూకైపోయాడు ఉద్వేగంతో. ఇది గమనించాడు నావికుడు. ఆగు, ఏం చేస్తున్నావు నువ్వు ఏ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని నీ చేత నెరవేర్పింపజేయడానికి వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. కాబట్టి నీ లక్ష్యం నెరవేరాలంటే నువ్వు జీవించి ఉండాలి. నువ్వు జీవించి ఉండడానికి, నీ లక్ష్యం జీవించి ఉండడానికి ప్రాణత్యాగం చేశారు. దానికి సరైనటువంటి పరమార్థం ఉండాలి అంటే నువ్వు జీవించి ఉండాలి, నువ్వు చేయకూడదని చెప్పి అతన్ని ఆపేశాడు. ఇది జరిగింది. అప్పుడు ఆ బౌద్ధ భిక్షువు తన దేశం చేరుకున్న తర్వాత ఈ విషయాన్ని డైరీలో, ఇది నిజంగా జరిగినటువంటి కథ, ఇది డైరీలో రాసుకొని ఏ భారతీయుడు తన దేశానికి వచ్చినా పాదపూజ చేసి ఆహ్వానించి వాళ్ళని ఒక గురువుగా స్వీకరించేవాడట. ఇది ఎందుకు చెప్పాను అంటే మీకు ఈ సంఘటన మీ మదిలో ముద్రించినట్టయితే, ఈ సంఘటన కనుక మీ మదిలో కనుక నేను ఈ రోజున కనుక ముద్రించినట్టయితే మీరు అప్పుడప్పుడు మీరు మననం చేసుకుంటూ ఏ విషయాలనైతే ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకున్న విషయాలు మీ జీవితానికి అన్వయింప చేసుకుని ఈ భారతీయతను కోల్పోనివ్వకుండా ఈ దేశభక్తి, ఈ దైవభక్తి మీలో చిరకాలము ఉంటూ భవిష్యత్తులో మీరు మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెళ్ళకి, భవిష్యత్తులో మీ బిడ్డలకి, మీ పాపలకి అందరికీ చెప్పడమే కాకుండా భావితరాల వాళ్ళకి మరింతగా మీరు అందించడం ద్వారానే ఏ గురువుల నుండి మీరు ఈరోజైతే శిక్షణ పొందుతున్నారో ఆ గురువుల యొక్క రుణాన్ని తీర్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి అంటే ఈ భరత భూమిలో పుట్టినందుకు ఈ భారతమాత రుణం కూడా తీర్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అప్పుడే ఈ ఆస్తిక భూమికి నిజమైనటువంటి వారసులమని మనం చెప్పుకోవడానికి అప్పుడు మనకు అర్హత లభిస్తుందనే విషయాన్ని మీరందరూ గమనించాలని నేను ఆశీర్వదిస్తూ, మీరు భవిష్యత్తులో ఝాన్సీ రాణులు అవుతారు, సరోజినీ నాయుడులు అవుతారు, విజయలక్ష్మి పండిట్స్ అవుతారు, రుద్రమదేవులు అవుతారు, కిరణ్ బేడీలు అవుతారు. ఈరోజు సునీత విలియమ్స్ ఎక్కడ అంతరిక్షంలోకి వెళ్ళింది. అటువంటి వాళ్ళు ఎవరైతే ఈ దేశం కోసం పాటుపడ్డారో అటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా మీలో రేకెత్తింపబడి మీరు కూడా అటువంటి గొప్పవాళ్ళు కావాలని, ఆ గొప్పవాళ్ళు కావడానికి కావలసినటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, శక్తిని, యుక్తిని అన్నింటినీ అక్కడ కూర్చున్నటువంటి అమ్మవారు మీ అందరికీ కూడా కలిగించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదర బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటే, ఇప్పుడే మన సంఘ పరివార క్షేత్ర దీంట్లో పనిలో ఒక విభాగంలో పనిచేస్తున్నటువంటి మా అన్నదానం సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ రోజున ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. కార్తీక మాసంలో ఒక దీపోత్సవాన్ని చేస్తూ మళ్ళీ మన వాళ్ళందరికీ కూడా ఒక చక్కని ఒక చైతన్యాన్ని మేలుకొల్పిన వారు కూడా ఒక కార్యక్రమాన్ని 21వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ చేయాలనే సంకల్పంతో వారు కూడా ఇక్కడికి వచ్చేసారు. వారికి కూడా నేను స్వాగతం పలుకుతూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలతో కూడినటువంటి ఆశీస్సులని మీ అందరికీ అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇక్కడ వచ్చాను కాబట్టి వారి పేరు బాగా పరిచయం అంత. అయితే వారి ఉపన్యాసం వినటం అనేది మాత్రం ఇదే ప్రథమం. ఎంత వాగ్ధోరణి ఉందన్న సంగతి నాకు తెలియదు. కాబట్టి అందరినీ ఆకట్టుకుని దుర్గావాహిని అవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా ఈ అన్ని గుళ్ళన్నీ సందర్శించుకుంటూ కూర్చుంటాడు చూసారా, వాడు దొంగ. ఎందుకంటే ఎదుటి వాళ్ళు సంపాదించి తినే అధికారం వాడికి లేదు. తన పట్ట కోసం తను తప్పనిసరిగా చేయాలి. అంటే జీవితాంతం కూడా తన శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు కూడా పనిచేస్తూ ఉండాలి. తర్వాత ధన్యవాదాలు తెలుపుతూ, మేము ఈ ప్రోగ్రామ్ ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ప్రతి సంవత్సరము జరుగు గ్లోబల్ వాలంటీర్స్ డే తరపున ఈ యాక్టివిటీ తీసుకున్నాము. సో దీనికోసం చాలామంది ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు వాళ్ళ తరఫు నుంచి సేవ చేయడానికి మరియు ఇంకా కొంచెం సమాజం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో వాళ్ళ పేర్లు చదువుతాను నేను. గౌరవ్ కిషన్, మీరందరూ చూడొచ్చు అక్కడ వాలంటీర్స్ అందరు. ఓకే, జస్ట్ ఐ విల్ కాల్ ద నేమ్స్, యూ కెన్ కమ్ టు ద డయాస్. ఓకే,
గౌరవ్ కిషన్, గౌరవ్ కిషన్, ప్రవీణ్ నల్లబొత్తుల, నితిన్ రోస్టాజీ, నందాయమణి, మాధవ్, సచిన్, జీవన్ తేజ, హరికృష్ణ యమని, ఎవరెవరు ఏమో తెలుసుకోవాల్సిన అసలు గుర్తుకుండదు, అరుణ్, భరత్, రమేష్, శ్రీరామ్, నాగా, దీప్, రవీందర్జీ, సుభాష్, అంశుమన్, ప్రబంధన్జీ, ఏఎస్ రావుజీ, నారాయణమూర్తి గారు. చేస్తున్న వాటిలో కొన్ని ఆటల పోటీలు కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఫరీద్ అండ్ మోయిస్ వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కౌంట్ చేయండి. 1 2 3. चलो भेजो उसको. ओके, नाउ हु वांट्स टू वॉलंटियर? इसको दौड़ना है. अरे गो 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 गो. అయిపోయినాడు కూర్చోండమ్మా. అయిపోయినాడు. జై జై మాతా. రంగు రంగు రైట్. మళ్ళా ఇంకోసారి ఆడదాము. ఎవరు వినంటే అప్పుడు వాళ్ళు. కిందకి తొందరగా టైం అయిపోతుంది.
ఇంకొకరు లోపలికి వెళ్ళు. अरे धक्का नहीं देना है किसी राइट స్టాప్ ఇప్పుడు ఏంటి అంటే ఇలాగ 4 మెంబర్స్ ఉన్నారు కదా లోపల, వాళ్ళందరూ లోపల ఉంటారు. నెక్స్ట్ గేమ్ లో మీరందరూ లోపల ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏంటంటే మీరు బయటికి వెళ్ళకూడదు. ఓకే, రెడీ స్టార్ట్. అందరూ సైడ్ बीच में नहीं देना है। नहीं वहाँ जाके दो, वहाँ जाके दो।
సేమ్ बाल बाल रोशया is CM plus आर्थिक चक्र మోషన్స్ తెలుసా సముద్రాలు ఎవరైతే తెలుసు చేతులు ఎత్తండి సముద్రాలు లేవనా చేతులు చేతులు ఎవరో ఒకరు తెలియదు ఒకరు పైలే ఓవర్ చెప్తాను చెప్తావా చెప్పింది వచ్చింది గట్టిగా అందరికి వచ్చిన క్వశ్చన్ అన్న నన్ను ఒక్కసారి అన్న నన్ను లేపండి రజనీకాంత్ యొక్క చేయలేమని చెప్పానా నువ్వు చేయలే వచ్చా రాదా బేబీ నువ్వు నాన్న నీకు వచ్చా అబ్దుల్ కలాం పేరు లేదా తెలుసా ఎవరు సైలెంట్ సైలెంట్ అక్కడ ఆన్సర్ చెప్తారు అది వీడియో చెప్పండి నీకు ఎలా తెలుసు అబ్దుల్ కలాం అనే పేరు సరే నేను ఆప్షన్ ఇస్తాను క్రికెట్ ఆడతాడు చెప్పండి వాళ్ళు చెప్తావా మాజీ రాష్ట్రపతి ఎందుకంటే ఇంగ్లాండ్ చాలా దేశాలను ఆక్రమించుకుంది కదా ఆక్రమించుకున్న దేశాలన్నిటికీ గేమ్స్ కండక్ట్ చేసేదానికి కామన్
చేయడానికి వాళ్ళ యొక్క చిన్న ప్రయత్నమే ఈ జీవిడి. దీని ద్వారా మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. అండ్ అగైన్ మేము ఇది లాస్ట్ టైం కూడా కాదు, మేము డెఫినెట్లీ ఇంకా మీ దగ్గరికి ఇలా వస్తూనే ఉంటాము. మా చేతనంత సాయం చేస్తుంటాము. మీరు కూడా మాతో ఇలాగే కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ వైదేహి గ్రూప్ నుంచి గ్రూప్ ఈవెంట్స్లో ఫస్ట్ ప్రైజ్ రక్షిత గ్రూప్. త్వరగా ఆ వెనకాల మాహి, వైదేహి గ్రూప్ నుంచి మాహి ఎవరు? తిరిగమ్మా. మహేశ్వరి. ఆ తర్వాత శివాని. ఫస్ట్ ప్రైజ్ మాహి. ఓకే, మాహి, శివాని, మౌనిక. ఒక నిమిషం శిరీష, కల్పన అండ్ ప్రవళిక. వెళ్ళిపోమ్మా. ఈ ఖడ్గంతో సామాన్య సర్దారు పుత్రుడైన నేను ఈ దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే మహోన్నత స్థితికి ఎదిగాను తల్లి, మహోన్నత స్థితికి ఎదిగాను. ఈ సువిశాల కఠిన శిలామయ దక్కను పీఠభూమికి, ఈ విస్తృత మహోన్నత దుర్గమ వనభూమికి, వింధ్య సత్పుర పర్వతాలంకృత పావన కర్మ భూమికి, అఖిలాంధ్రులకు క్షీరదారి అయిన గోదావరికి పుట్టిన వెలిసిన పుణ్యభూమికి రాజునయ్యాను తల్లి, రాజునయ్యాను. తల్లి భవానీ మాత నాలో సదాశయాన్ని, సదాచారాన్ని, సత్యధర్మ పాలన దక్షతను, త్యాగ నిరతిని పెంపొందినట్లు చూడు తల్లి, పెంపొందినట్లు చూడు. పాలకులు ప్రజల కోసం జీవించాలి, అంతేకాని ప్రజలు జలగల్లా పట్టి పీడించి ధనార్జన చేయడం కోసం కాదు. ఈ సువిశాల భరతఖండంలో ఎందరో రాజులు, చక్రవర్తులు రాజ్యాలేలారు, పూజాలయ్యారు. కానీ కొంతమంది మాత్రం ప్రజల్లో కన్న బిడ్డల కంటే మిన్నగా చూసి చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వారి బాటే నా బాట, వారి మాటే నా మాట. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ అన్నట్లు నా గురుదేవుడు శ్రీ శ్రీ సమర్థ రామదాస్ స్వామి అదుపాజ్ఞలో రాజ్యపాలన చేశాను, ధన్యుడయ్యాను. ఇక మిగిలింది మొఘల్ సామ్రాజ్య పునాదుల్ని పెక్కలించి నగర పాలన లేకుండా చేసి ఢిల్లీ గడపై కాశాప దాకా బుర్రపరపల్ని కల్లార వీక్షించడమే ఈ ఛత్రపతి శివాజీ లక్ష్యం. జయం, జై భవం, జై జై. జ్యోతి, ఝాన్సీ, రాజేశ్వరి. నెక్స్ట్ సరిత సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ సుమలత. రింగ్ పాస్ కి తర్వాత రోప్స్ కి ఓ మాధవి. అండ్ ఫస్ట్ ప్రైజ్ కావ్య. భారత జనయిత్రి, నీ కన్న బిడ్డల దౌర్భాగ్య దౌర్బల్యముల గాంచి మిన్నకుంటివా? ఈ ఆంగ్లేయుల నిరంకుశాధినేతల దృష్టత్వ భావములు చుచుచు ఊరకుంటివా? సర్వసంగ పరిత్యాగులైన దేశభక్తులను దేశద్రోహులుగా చిత్రించి చిత్రహింసల పాలు చేయుచుండ చిత్తరువులోని బొమ్మవలె కిమ్మనకుంటివా? రాజ్యకాంక్షతో, రాజకీయ కుయుక్తులతో, స్వార్థ చింతనతో అన్నెం పుణ్యం మెరుగని స్వతంత్ర రాజ్య సంస్థానములను కబలించుచుండగా కన్నెత్తి గాంచకుంటివే. సమస్త ధర్మ కర్మ ప్రతిష్ఠితవే, పవిత్ర చరిత్రవే, తుకారాం పురందర దాసాది భక్త కవి సంతాన మాతృకవే, త్రిమతాచార్య పీఠ విరాజమానవే, గంగా సింధు కావేరి తుంగభద్రాది పవిత్ర నదీ నద విరాజితవే. వేయేల గీతా సందేశమును అందజేసిన శ్రీకృష్ణ భగవానునికే స్తన్యం అందించిన దేవతామూర్తివి. తల్లి భారతావని, నీ ప్రభావముచే నన్ను కర్తవ్యపరాయణురాల గావింపుము. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓరి పచ్చుడా రోజస్, నా భారత జాతిని బానిస జాతి అంటావురా నీచుడా?
ఈ పవిత్ర జాతిపై నీవేదేని మారణ కర్మలు చేయ తలపెట్టినను ప్రతి వీరుని రక్తపు బొట్టు ప్రళయ రుద్రులను సృష్టిస్తుందిరా. అప్పుడు అప్పుడు సంఘటిత భరత జాతి హస్తాలలో మీరు మసైపోదురు, మసి నుసైపోదురు. మీరాలంటన్ నగర దుర్భేద్య సౌధాలలో దాగినను మిమ్ము శోధించి ఛేదింపక మానవు మా ఈ మారణాయుధములు. ఓరి మాల్కన్, నువ్వు దొరవా? మొన్ననే కదరా నా చేత చిక్కి పాదాలపై పడి శరణు వేడిపోయితివి. ఓరి మోసగారి, పౌరుషం ఉన్నచో మా మరాఠా పఠాన్ వీరులలో ఒక్కరిని, చివరకు ఆ ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి వీరుడు శత సహస్ర రూపధారి అయి హర హర మహాదేవి అని మీపై లంఘించినను మీరు మీ ఫిరంగులు గాలిలోకి ఎగిరిపోగలవు. ఓరే స్టువార్టు మూర్ఖుడా, నా బిడ్డ బ్రహ్మోపదేశమునకు నా ధనము వాడుకొనుటకు నాకే అధికారము లేదా? మా జాతి దయా దాక్షిణ్యములతో మీ కళ్ళబొల్లి మాటలతో ఇచ్చట చోటు చేసుకొని మాపైనే అధికారము సాగింతురా. బిడ్డ దామోదర, ఈ మార్వాడ రాజవంశీయుల కీర్తి చంద్రికలు విశ్వవ్యాప్తిగా వెంపుము. చెలులారా, సోదర దేశ్ముఖ్, నా బిడ్డ దామోదరుని కాపాడు భారము మీదే. అయ్యో, మరల మమకారము పెనవేయుచున్నదే. భరత స్వాతంత్రకాంక్ష ఊపిరిగా గల ఈ ఝాన్సీ రాణి మనస్సులో మమకారమునకు తావు వలదు. వీరులారా, మరాఠా శూరులారా, విజృంభించుడు. విజయమో వీర స్వర్గమో అనుభవింతుముగాక. ఈనాటి యుద్ధావసాన దినము భారత స్వతంత్ర సంగ్రామ చరిత్రకు ప్రథమ పుటగా నిలుచుగాక. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. గోపాల బాలకృష్ణ గోకులాష్టమి, ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి, ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని, నందనందనుడు నడచిన చోటే నవనందనవని.
కుటుంబమనే గీత చెప్పెనమ్మా. గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి మన్నోళ్ళ చేత బట్టి వచ్చినమ్మా. అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ధ్యాన శ్లోకాలు క్రూ స్వామీజీతో పాటు వచ్చిన పెద్దవారు సిహెచ్ వెంకటేశ్వర్లు గారు, కిషోరి వికాస యోజన కమిటీ సభ్యులు డాక్టర్ గులాబీరాణి గారు అధ్యక్షులు. పూజించగరండి రారండి పూజించగరండి
ఆశ్రమం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే బస్తీలలో పిల్లలకు కూడా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వైదేహి కిషోర్ వికాస్ యోజన ప్రారంభించారు. ఈ వైదేహి కిషోర్ వికాస్ యోజన 2005 జనవరిలో ప్రారంభమైంది. ఈ కేంద్రాల్లో 11 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయసు బాలికలు ఉంటారు. వీరికి ఆరోగ్యం, విద్య, వృత్తి విద్య, సంస్కారము ఈ విషయాల్లో శిక్షణ ఇస్తాము. ప్రస్తుతం భాగ్యనగర్లో 40 కేంద్రాలలో 800 మంది అమ్మాయిలు లబ్ధి పొందుతున్నారు. ఈ కేంద్రాలు నిర్వహించే అమ్మాయిలు ఇంటర్, డిగ్రీ చదువుతున్నవారు, కొంతమంది గృహిణులు కూడా ఉన్నారు. వీరికి ప్రతి నెల మొదటి ఆదివారం ఉదయం 10 గంటల. నమస్కారాలు. ఇక్కడున్న వైదేహి కిషోరీలందరికీ మా శుభాశీస్సులు. నేను సందేశం అంటూ ఏమేమను, కానీ కేవలం వైదేహి సేవా సమితిని ఒకసారి మీ అందరికీ పరిచయం చేసి వైదేహిలో ఏం జరుగుతున్నదన్నది కూడా ఒకసారి చెప్పాలి. అసలు వైదేహి కిషోరి వికాస్ యోజన ఎలా వచ్చింది అన్న విషయం మాత్రం నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. 1993లో అసలు ఈ వైదేహి ఆశ్రమం అనేది నిరాశ్రిత బాలికల కోసం స్థాపించడం జరిగింది. దీని స్థాపన కూడా మీ అందరికీ తెలుసు, కరసేవకు వెళ్ళారు. మనం ఒక పుణ్యకార్యంలో ఇచ్చిన సొమ్ముతో వైదేహి ప్రారంభమైంది. కరసేవకు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు చాలా కొత్త మొత్తం మిగిలిందనమాట. మిగిలినప్పుడు ఆ సొమ్ము ఏం చేయాలి అనుకున్నప్పుడు ఒక మంచి పని చేస్తే బాగుంటుంది. ఏం పని చేయాలి అంటే ఆడపిల్లలకు ఒక ఆశ్రయం కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిందనమాట. ఆడపిల్లలకి ఆశ్రమం కల్పించడం అంటే అందులో నిరాశ్రితులు కల్పించాలంటే మన ఇంట్లో ఉండే ఇద్దరు ఆడపిల్లలనే మనము పెంచాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాము. అటువంటిది ఆడపిల్లల్ని తెచ్చి ఒక చోట పెట్టి పెంచడం మన వల్ల అవుతుందా అన్న అనుమానాలు చాలామంది వ్యక్తం చేశారు. ఇంత సంఘ సంపర్కం ఉన్న మనమే చేయలేకపోతే వేరే వాళ్ళు ఎలా చేస్తారు అన్న ఒక మొండి ధైర్యంతో మొదటి అడుగు వేయటం జరిగింది. ఆ మొదటి అడుగు మాత్రమే వైదేహి నిర్వాహకులు బహుశా వేస్తుంటారు. తర్వాత అడుగులన్నీ సమాజంలోని ప్రతి ఒక్కరూ మీలాంటి వాళ్ళందరూ వాళ్ళని ముందుకు తోసేస్తారు. యాక్చువల్గా తర్వాత నడుస్తున్నామన్న భావన కూడా లేకుండా ముందుకు తోసారన్నమాట. అంత చిన్న మొత్తంలో అసలు ఒక ఆశ్రమం నడపగలము అన్న ఆలోచన కూడా ఉండుంటుంది ఎవరికి. అటువంటిది ఈనాడు వైదేహి ఆశ్రమం 3 గదుల అద్దె గదులతో 3 పిల్లలతో ప్రారంభమైన వైదేహి ఆశ్రమం ఈనాడు 1750 చదరపు గజాలు, సుమారుగా 20,000 చదరపు అడుగుల్లో ఒక ఆధునికమైన భవనం అనే చెప్పాలి. నేను మంచి గృహాన్ని నిర్మించుకోగలిగాము. ఇది కేవలం సమాజంలోని ప్రతి ఒక్కరూ మనం కూడా మన తోచిన సాయం చేయాలన్నట్టు చేసిన వాళ్ళే. అలా ఒక్కటిగా సమకూర్చుకుంటూ వైదేహి ఈరోజు సుసంపన్నమైందనే చెప్పాలి. 90 మంది బాలికలు ఉన్నారు. ఇందులో ముందు మనకు కనిపిస్తుంది ఎంత విద్య వచ్చినప్పటికీ సంస్కారం రావడం లేదు. ఈరోజు మనం చూసాము ఇక్కడ ఇంత చిన్న వయసులో కూడా మీరు ఆటపాట మాట్లాడుతున్నప్పుడు నాకు రోమాలు లేసినాయి. నాకు నిజంగా మీరు అంత దేశభక్తితో మీరు రగిలిపోతున్నారని నాకు అనిపించింది. మీరు తప్పకుండా పెద్దవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు, ప్రతిష్టాత్మకమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారని నేను ఆనందిస్తూ అలాగే మీకు శుభాశీలు అందిస్తూ ముగిస్తాను. పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు. ఈరోజు ఒరాకల్ తరఫు నుంచి గ్లోబల్ వాలంటీర్స్ డే సందర్భంగా మేము ఒక చిన్న ఈ అవకాశాన్ని తీసుకొని మేము ముందుకు వచ్చాము. దీనివల్ల ఈరోజు ఈ వైదేహి ఆశ్రమాన్ని తెలుసుకునే అవకాశం నాకు మా కొలీగ్స్కి అందరికీ దొరికింది. దీనివల్ల నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత అందరు పెద్దలు మాట్లాడిన తర్వాత నేను అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ నేను మాట్లాడగల పెద్ద ఇది అనుకోవట్లేదు. సో బట్ ద థింగ్ ఈజ్ మా ప్రొఫెసర్ చెప్పేవాళ్ళు లెట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ హ్యాజ్ ఎ పర్పస్. ప్రతి ఒక్క మన జీవితంలోని ప్రతి ఒక్క గడియను ఒక ఉద్దేశం, దానికి ఒక పర్పస్ ఉండేటట్టు తీద్దామని. సో అదే ఇదిగా తీసుకొని ఈరోజు మేము ముందుకు వచ్చాము. మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాము. ఈరోజు ఒరాకల్ ఈ గ్లోబల్ వాలంటీర్స్ డే సందర్భంగా ఈ ఈవెంట్ని తీసుకొచ్చింది. దీనివల్ల మేము సమాజంలో కొంచెం మెరుగుదల చేయాలని, దీని ద్వారా ఒక కొంచెం మంచి చేయాలని స్టార్ట్ చేసాము. దీన్ని ఇలాగే స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వైయక్తిక గీతం నుండి ప్రకృత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ಹಿಂದು ಸಿಂಧು ಬಂದು ಚಿಂದು ಬಿಂದು ಕೋಟಿ ಅಂದರಂ ವಂದನೀಯ ವಸುದಯಂದು ಬಂದು ಕೋಟಿ అందరం దేశ దేహమందు పారు నదుల రుధిర దారలు ఏక హృదయ స్పందనచే నడుచు ప్రాణనాడులు ఎల్ల త్రెంచు వెల్లువైతే తల్లడిల్లద జీవనం చల్లబరుచు జల్లులైతే వెళ్ళి విరియు నందనం ಹಿಂದು ಸಿಂಧು ವಂದು ಚಿಂದು ಬಿಂದು ಕೋಟಿ ಅಂದರಂ ವಂದನೀಯ ವಸುದಯಂದು ಬಂದು ಕೋಟಿ ಅಂದರಂ ಭಾರತೀ ವಸುಂದರ పదారవింద సేవనం గారవాన సేయబోను విరుల కొరకే ఈవనం ఘాతుకాలు పూలు పూయ కంటకాల పాదపం చెరదీసి నిరుపోయ పాదుకొనద పాదపం హిందు సింధు వందు చిందు బిందు కోటి అందరం వందనీయ వసుదయందు బంధు కోటి అందరం సంస్కృతి సుకావ్యమందు సవ్యమైన చందమై భవ్య గీతి నాలపించు పదములౌదమందరం దూషణతో ద్వేషముతో దోషమైన భాషతో కలుషమైన కలతరాత కడుగుదాము సత్వరం హిందు సింధు వందు చిందు బిందు కోటి అందరం వందనీయ వసుదయందు బంధు కోటి అందరం వందనీయ వసుదయందు బంధు కోటి అందరం नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणि. పొద్దు నుంచి ఆటలాడి అలసిపోయినట్టున్నారు. ఇప్పుడు ఇంటికి పోదామా అని చూస్తున్నారు కదా. ఉత్సాహం ఉందా మీకు? ఇంకా ఉందా? వెరీ గుడ్. చిన్న 2 కథలు చెప్పేసి ముగించేస్తాను, మీకు ఎక్కువ సమయం తీసుకోను. మీ పుస్తకాల్లోనూ చదివాను నేను కథ. ఒక అడవిలో కుందేళ్ళు గుంపు ఉండేది. ఆ కుందేళ్ళు కనిపించింది ఒకసారి. ఎందుకంటే మనం నక్కలకి ఆహారం, తోడేళ్ళకి ఆహారం, మిగతా క్రూర జంతువులన్నీ మనం ఎమ్మడబడతాయి. మనం చాలా బలహీనం. బ్రహ్మదేవుడు మనం ఎందుకు ఇట్లా సృష్టించాడు, ఎందుకు ఇంత బలహీనంగా సృష్టించాడు, ఏ జంతువు వచ్చినా మనం పారిపోతూ ఉండాలి అని అనిపించిందంట. సో అన్నీ కలిసి ఆత్మహత్య చేసుకుందామని దగ్గర ఉన్నటువంటి పొలంలోకి వెళ్ళటానికి పూనుకున్నాయి. అవి మెల్లమెల్లగా పొలం దగ్గరికి వస్తూ ఉంటే ఆ పొదల్లోంచి అవి వస్తున్న శబ్దం విని కప్పలు కొన్ని గబగబా ఆ పొలంలోకి దూకేసాయంట. అప్పుడు కుందేళ్ళందరికీ ఆశ్చర్యమైంది. ఏంటి ఈ శబ్దం ఏంటంటే కప్పలన్నీ పొలంలోకి దిగుతున్నాయి. ఒక కుందేలు ఇంకొక కుందేలు అడిగింది, ఎందుకు ఆ కప్పలు అలా దిగాయి అంటే మనం అంటే భయం, మనం చూసి భయపడ్డాయి. అంటే బ్రహ్మదేవుడు ఎవరిని కూడా పూర్తిగా ఆయన బలహీనంగా చేయలేదు. మన అందరిలో కూడా అనంత శక్తి ఉంది. వివేకానంద స్వామి అంటారు, అనంత శక్తి మీ అందరిలో నిబిడీకృతమైంది. ఆ శక్తిని జాగృతం చేసుకోవడమే మన జీవిత లక్ష్యం. అందుకని మీరు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇంకొక స్వామి చిన్న కథ చెప్తారు. ఆయన పాశ్చాత్య దేశాలకు ఆయన ముఖ్యంగా ఇదే సందేశం ఇచ్చారు. ప్రతి జీవిలో కూడా, ప్రతి మనిషిలో కూడా, ప్రతి వ్యక్తిలో అనంతమైన శక్తి ఉందంటారు ఆయన. ఒకరోజు ఒక గొర్రెల గుంపు అడవిలో వెళ్తుంటే ఒక శివంగి ఆ గొర్రెల గుంపు మీద పడింది. ఆ శివంగి అప్పుడు గర్భం ఉంది, పిల్ల ఉంది కడుపులో. సో ఆ గొర్రెల గుంపు మీద పడంగానే అక్కడ గర్భస్రావం అయిపోయి ఆ సింహం పుట్టింది. ఆ తల్లి చనిపోయింది. తల్లి చనిపోయేసరికి ఆ గొర్రెలు ఏంటి, ఆ సింహం పిల్ల కూడా గొర్రెలతో పాటు పెరగడం మొదలుపెట్టింది. అది కూడా గొర్రెలతో పాటు అరుస్తూ గొర్రెల్లాగానే అరవటం మొదలుపెట్టింది, గొర్రెల్లాగానే గడ్డి తినటం మొదలుపెట్టింది.
ఇంకో రోజు ఏం చేసింది, ఇంకో సింహం ఈ గొర్రెల గుంపు మీదకి వచ్చింది. వచ్చేసరికి గొర్రెల గుంపు మధ్యలో సింహం ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. నువ్వెందుకు ఇక్కడ గొర్రెల గుంపు మధ్యలో ఉన్నావు, నాతో వచ్చాయని చెప్పి వినలేదు. అది గొర్రెలతో పాటు పరిగెత్తడం మొదలుపెట్టింది ఆ సింహం కూడా. ఈ సింహం కష్టపడి పరిగెత్తి ఆ సింహాన్ని పట్టుకొని, నువ్వు సింహాన్ని గొర్రెల మందులో ఎందుకున్నావు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇది కాదు నీ స్థానం, నువ్వు గడ్డి తినకూడదు, నువ్వు మాంసం తినాలి, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, రా నాతో రా అంటే, లేదు నేను గొర్రెనే, నేను గొర్రెల్లో పుట్టాను, గొర్రెల్లోనే పెరుగుతాను, నేను గొర్రెనే అని గొర్రెలాగానే అరవటం మొదలుపెట్టిందట ఆ సింహం. ఈ సింహం ఆ సింహాన్ని గట్టిగా పట్టుకొని తీసుకొచ్చి ఒక పొలంలోకి తీసుకొచ్చి, ఇప్పుడు జూ నీ ప్రతిబింబాన్ని, నువ్వెవరి అంటే అప్పుడు ఆ జూలు అది చూసి ఆ సింహం నేను సింహాన్ని, నేను గొర్రెని కాదు అని తెలుసుకుందంట. స్వామీజీ ఈ కథ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే, మనందరం కూడా ఎప్పుడు నేను ఏం చేయలేను, నాకు ఏం చేత కాదు అని చెప్పిన అపనమ్మకంతోనే ఉంటాం. అలా కాదు, సింహాలా గర్జించాలి, అనంత శక్తి మనలందరూ మనం నమ్మాలి అని చెప్తారు ఆయన. ఇందాక వచ్చినప్పుడు ఒక అమ్మాయి పాట పాడింది మొదట్లో, ఓ మహిళ నీ గతి ఇంతే అని కొంచెం. కానీ వివేకానంద స్వామీజీ అంటారు ఆయన, నేను జీవితంలో ఇంత సాధించానంటే కారణం మా అమ్మ భువనేశ్వరి దేవి అంటారు ఆయన. శివాజీ అంత గొప్పవాడంటే కారణం తల్లి జిజాబాయి. వాళ్ళు మనకు కనపడకపోవచ్చు ముందు, కానీ ఈ కారణ పురుషులు వీళ్ళందరూ గొప్పవాళ్ళు అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లులే. వివేకానంద స్వామి అంటారు, భారతదేశంలో స్త్రీ అంటే తల్లి అని. ఎంత గొప్ప వ్యక్తి అయినా తల్లి నుంచి మంచి సంస్కారం వచ్చిన వాళ్ళే ఈ జీవితంలో మనకి చరిత్రలో గొప్పవాళ్ళుగా నిలిచారు. కాబట్టి మీరు మీ యొక్క నిజమైనటువంటి అది ఏదైతే ఉందో, స్త్రీ అంటే మాతృమూర్తి అని గర్వంగా ఉండి, ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం లేకుండా కానీ బలహీనతతో మేము ఏం చేయలేమని ఉండకుండా గొప్పగా ఎదగాలని జీవితంలో ఆశిస్తున్నాను. దానికి రామకృష్ణ వివేకానంద శారదాదేవులు మీకు వాళ్ళ కృపా కటాక్షాన్ని అందించాలని మనసారా ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైదేహి ఆశ్రమం వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీతో ఇవాళ వాళ్ళ సమయాన్ని, వాళ్ళ యొక్క రిసోర్సెస్ని పంచుకొని ఇంత సమయం వెచ్చించినటువంటి ఆ ఓరకిల్ యువ శక్తికి, వాళ్ళ వాలంటీర్ టీమ్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. They deserve these compliments. Thank friends, I am very proud of you and try to motivate other friends of your company also to participate and do these kinds of actions. India needs such kind of service because India is so much of poverty is there. Vivekananda Swamiji antaru, enduku మనం ఇతరులకు సేవ చేయాలంటే ఆ మాట చెప్తారు ఆయన. We can't help anybody in the world, we can help only ourselves. How? We have 3 dimensions, body, mind and spirit. And strength is life, weakness is death అంటారు. Strength is life అంటే ఆయన దేహబలం, ముందు బాహుబలం ఉండాలి, తర్వాత బుద్ధి బలం ఉండాలి, తర్వాత ఆత్మబలం ఉండాలి. ఆత్మబలం ఎలా వస్తుంది? ఇలాంటి సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడంలో వస్తుంది. సో బై దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ యూ ఎక్స్పాండ్ యువర్ కాన్షియస్నెస్. ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్, కంట్రాక్షన్ ఇస్ డెత్ అంటాడు. మీరు చూసే ఉంటారు, మీరు ఎంత సంతృప్తి ఉంటుందో. మీరు రాత్రికి ఇంటికి వెళ్ళండి, యూ ఫీల్ యువర్ హార్ట్ విల్ బికమ్ ఫుల్. A kind of fulfillment comes into your being. That kind of joy, that kind of happiness cannot be explained, it has to be experienced. So you have experienced it, you have got a taste of it, and try to motivate other young friends of yours also to participate in these kinds of actions. Then you can make the country a great nation. I'm proud of you, I'm congratulating you. సో నాకు అవకాశం ఇచ్చినటువంటి వైదేహి సేవా సంస్థ మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఒక్క నిమిషం అక్కయ్య గారు మాట్లాడుతామంటున్నారు. మరోసారి అందరికీ సాయంకాలపు శుభాకాంక్షలు. ఈరోజు పరమ పూజనీయ రామకృష్ణ పరమహంస మఠం నుంచి వచ్చినటువంటి శ్రీ 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 సితికంఠానంద స్వామీజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, వారికి ధర్మపురి క్షేత్రానికి స్వాగతం పలుకుతూ, అలాగే శ్రీమతి సీతాకుమారి గారు, దుర్గా రెడ్డి గారు, అలాగే మా చిరంజీవికి, మీ అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు చెప్తూ, ఆఖరిగా ఒక మాట చెప్పాలనిపించింది. స్వామీజీ మాట్లాడుతున్నప్పుడు ఆ యువకులను చూస్తే స్వామీజీ అంటారు, 100 మంది యువకులు కనుక ఉక్కు పిడికిలు బిగించిన యువకులు నాకు ఇస్తే దేశాన్ని షేక్ చేసేస్తాను ప్రపంచాన్ని. ఇది నిజం. అలాగే వారు ఇంకో మాట చెప్పారు, బలమే జీవనం, బలహీనమే మరణం అని. మీలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికే కదా వైదేహి అంటే ఎవరు? వైదేహి ఎవరి పేరు? సీతాదేవికి ఏ పేరుంది? మీరందరూ ఎవరు? ఒక్కొక్క బాలిక, ఒక్కొక్క వైదేహి, ఒక్కొక్క సీత, ఒక్కొక్క జానకి. అవునా? అంతటి శక్తి. సీతాదేవి ఎంత శక్తివంతురాలు, అంతటి శక్తివంతులు మీరందరూ. అందుకనే మన వివేకానంద గారు అంటారు ఒక సందర్భంలో, బలమే జీవనం, బలహీనమే మరణము అంటూ. ఇక్కడ మేము ఈ ఆలయం కట్టకముందు ఈ చెట్టు కింద బలులు ఇచ్చేవారు, జంతువుల్ని. ఎప్పుడో ఉండేది పూర్వకాలంలో దేవాలయం చుట్టుపక్కల బలులు ఇచ్చేవారు. అది ఆపేసాం మేము.
వివేకానందుడు బలికి చక్కని అర్థం చెప్పారు. మన వాళ్ళు బలికి ఏమని అర్థం చెప్పారంటే, దొంగకు ఉన్నటువంటి పిల్లికి ఉన్నటువంటి దొంగ బుద్ధిని, దున్నపోతుకు ఉన్నటువంటి అలసత్వాన్ని, మేకకు ఉన్నటువంటి పిరికితనాన్ని బలి చేయమన్నారు. మన వాళ్ళు డైరెక్ట్గా జంతువులనే బలి ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు వివేకానందుడు అంటాడు, ఎవరినిస్తున్నావురా నువ్వు బలి? అశ్వన్నైవ గజన్నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిందచ్చా దేవో దుర్బలఘాతుక. ఏది ఒక్కసారి గుర్రాన్ని బలివు చూద్దాం. 2 కాళ్ళతో ఎత్తి తంతుంది, తీసుకునే నిన్ను పుచ్చుకునే అమ్మవారిని కూడా. ఏనుగుని బలివు, తొండంతో దాడిస్తే అవతల పడతావు, ఆ ధైర్యం నీకు లేదు. వ్యాఘ్రం నైవచ నైవచ పులిని బలివు, గాండ్రిస్తే చాలు పారిపోతావు ఆమెడు దూరం. ఎవరిని రా నువ్వు బలిస్తున్నది? అజాపుత్రం బలిందచ్చా దేవో దుర్బలఘాతుక. దుర్బలమైనటువంటి మేకపిల్లని కోడి పుంజుని బలిస్తున్నావు కదా, అది ఎదురు తిరగదని కదా. అలాగే బలహీనమైనటువంటి ప్రాణులను బలి తీసుకోవడానికి సమాజం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరు బలవంతులై సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్నా గుండెలు చేర్చ కాల్చరా నన్ను అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు నిలిచి ఆ రోజున అల్లూరి సీతారామరాజు వాళ్ళు ఎలా నిలబడ్డారో, అలా మనం కూడా ఎదురు తిరిగినప్పుడు సమాజం అన్న ఎప్పుడూ కూడా ఏమీ చేయలేదు. ఆ రకమైన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని మిమ్మల్ని పెంపొందించుకోమని నేను బాగా కోరుతూ, ఇందాక చిరంజీవి రామైట్రా ఛత్రపతి శివాజీగా, అలాగే ఇందాక ఇట్రా తల్లి ఝాన్సీ లక్ష్మిగా అద్భుతంగా వారి యొక్క డైలాగ్స్ని చక్కగా చెప్పారు. వారికి మా ధర్మపురి క్షేత్రం తరపున ఉపనిషత్తుల యొక్క రత్నావళి పుస్తకాన్ని, ఈ 4 ఉపనిషత్తులు చదవండమ్మా బహుకరిస్తూ. అలాగే ప్రకృత, ఎవరినైతే 10 మందిని ఎదిరించి నిజంగానే నిజ జీవితంలో ఝాన్సీ లక్ష్మి ఇలా నిలిచిందో, ఇందాక చక్కగా హిందూ సింధు బిందు అంటూ చక్కగా పాట పాడినటువంటి ప్రకృత ఒక్కసారి వేదిక మీదకి వచ్చి స్వామీజీ చేతుల మీదుగా ఈ పుస్తకాలని అందుకోమని కోరుతున్నాను. ఫాస్ట్. ఆఖరిగా చక్కని పుస్తకాలు చదవండి, స్వామీజీ చెప్పినట్టు మంచి కథలు నేర్చుకోండి, మీ జీవన విధానాన్ని చక్కగా మలుచుకోండి. మీరందరూ కూడా ఆణిముత్యాలై జాతిరత్నాలై వెలసిల్లి ఈ భారత జాతికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని, మీరందరూ కూడా చక్కగా వైదేహిలుగా, రుద్రములుగా, ఝాన్సీలుగా విరసిల్లాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటూ మీ అందరినీ మరోసారి ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ నిర్వహించినటువంటి జయప్రదని సోదరులని, ముఖ్యంగా ఒరకిల్, ఇందాకే అన్నాను నేను, ఒరకిల్ ఆర్గనైజేషన్ అంటే ఊరికే ఉండరు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. స్వామీజీ చెప్పినట్టు వాళ్ళ ఇంటికి వెళితే ఎంతో ఆత్మానందాన్ని పొందుతారు. సేవ భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తాడు, సేవలోన ఒడలు వంచు, ఒళ్ళు వంచి సేవ చెయ్యి, ఆ సేవలో ఉన్న తృప్తి ఏదో నీకు అప్పుడు అనుభవానికి వస్తుందని. ఇది కూడా ఒక వ్యసనం లాంటిది. సేవా కార్యక్రమం అంటూ ఒకసారి మొదలు పెడితే ఇది వ్యసనంలాగా ఇంకా ఇంకా చేయాలనేటటువంటి ఆనందానుభూతి కలుగుతుంది. మరి ఈ వయసులో వారు చెప్పినట్టుగా ఏ సినిమాకో వెళ్ళి నిన్న మొన్న ఏవేవో రక్త చరిత్రలు, బూడిద చరిత్రలు ఏవో విడుదలయ్యాయి, అటువంటి వాటికి వెళ్లకుండా చక్కగా ఇక్కడికి వచ్చి ఈ పిల్లలతో మీరు ఆడుకోవటం, ఆ పిల్లలతో ఆనందాన్ని పంచుకోవటం, మీరు బహుమతులు ఇచ్చి మురిపెంగా వాళ్ళందరితో గడపడం అనేది మీ యొక్క పూర్వజన్మ సుకృతం. నాయన మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని, నిండు నూరేళ్లు మీరందరూ కూడా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ సమయం తీసుకుంటే మన్నించమని వైదేహి ఆశ్రమవాసులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనేక మంది గురువులు, దేవతా సాంప్రదాయము, గురు సాంప్రదాయము రెండూ నిర్వహించబడుతుంది. ఇక్కడ సమర్థ గురువు సాయిబాబా గారు, అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, స్వామి వివేకానంద, అలాగే నాంపల్లి బాబా, అలాగే ధ్యాన గురువైనటువంటి శ్రీ శివబాలయోగి మహారాజు, ఇలా అనేక మంది గురువులు ఉన్నటువంటి స్థానం. రామకృష్ణ పరమహంస అవతారానికి ప్రతీకగా విచ్చేసినటువంటి శ్రీ సితికంఠానంద స్వామీజీకి దేవస్థానం తరపున, దేవీ దేవతల తరపున, పరమ గురువుల తరపున ఈ శాలువాను బహూకరించవలసిందిగా మా దుర్గారెడ్డి గారిని కోరుతున్నాను. చివరగా వందన సమర్పణ హేమలత అక్కయ్య గారు చేస్తారు. వేదికలు అలంకరించిన పెద్దలకు, మరి చిన్నారులకు అందరికీ నా ఆశీస్సులు.
వైదేహి కిషోరి వికాస యోజన బాలికలపై వాత్సల్యంతో ఇక్కడికి ఇచ్చేసిన ఆశీర్వదించినందుకు శ్రీ శ్రీ సిద్ధికంఠానంద స్వామి వారికి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. వైదేహి కిషోరి వికాస యోజన బాలికల ప్రాంగణాన్ని ఇచ్చినందుకు ఆలయ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సత్యవాణి గారికి మా ధన్యవాదాలు మరియు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా మీద ఉన్న అభిమానంతో భోజన వ్యవస్థతో సహా అన్ని ఏర్పాట్లలో సహకరించిన శ్రీ బాబుజీ గారికి మరియు ఆలయ సిబ్బంది గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సమ్మేళనానికి తన ధన మన పూర్వకంగా సహకరించిన రేకల్ వాలంటీర్ వైదేహి కిషోరి వికాస యోజన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పెద్ద మనసుతో బాలికలను ఆశీర్వదించి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన కార్యకర్తలు అందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన బాలబాలికలకు వైదేహి కిషోరి వికాస యోజన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.